మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఇంతవరకు పార ద్వారా మహిమ పొందినారు. మరి తండ్రి ప్రభా యొక్క సమయంలో తండ్రి వాక్యం బోధించినాగా తండ్రి ప్రభా, నీ బిడ్డను మీ సులువజారం బలపరుచుకొని తండ్రి మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం బోధించలాగా మీరే సహాయం దయచేయమని ఈ కొద్ది విన్నపం నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడి గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి. యోహాను గారు ఈ 3వసారి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఈ 2వ వచన భాగంలో తెలియజేసినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3వ యోహాను 2వ వచన భాగం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచువు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీ ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతున్నదో అప్పుడు నీవు అన్ని విషయములలో వర్ధిల్లుతావని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తున్నది. ఎప్పుడైతే మనము ఆత్మీయంగా వర్ధిల్లుతామో, ఎప్పుడైతే మనము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతామో అప్పుడు అన్ని విషయంలో మనము వర్ధిల్లుతామని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆత్మీయ విషయంలో వర్ధిల్లకుండా మనము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే అది దేవుని వాక్యానికి విరుద్ధమై ఉన్నది. అందుకే యోహాను ఈ పత్రిక రాస్తుంటున్న మాట ఏమిటంటే, ప్రియుడా, నీ ఆత్మీయ జీవితాన్ని ఫస్ట్ వృద్ధి చేసుకో. అందుకే యేసు ప్రభువు వారు అంటున్న మాట ఏమిటంటే, మొదటగా నీవు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయని యేసు ప్రభువు వారే చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఆ నీతిని, ఆ రాజ్యాన్ని వెతికేటువంటి వాని ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతున్నదో అతడు అన్ని విషయములలో వర్ధిల్లుతాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మన ఆత్మ వర్ధిల్లాలి అంటే, మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే మొదటిగా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లమని భక్తుడు అంటున్నాడు. మన ఆత్మ వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే మన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతున్నది? మన ఆత్మీయ జీవితం వర్ధిల్లితేనే మనం అన్ని విషయంలో వర్ధిల్లుతాం. అందుకే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట చూడండి. మనం ఏ విషయంలో వర్ధిల్లితే మన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతున్నదో, మొదటిగా యెహోషువ మొదటి అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోషువ మొదటి అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చెయ్యుటకు నీవు జాగ్రత్త పడినట్లుగా దీవారాత్రము దానిని ధ్యానించి యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుదవు. చూడండి, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లితేనే నీవు అన్ని విషయములలో వర్ధిల్లుతావని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చెయ్యుటకు నీవు జాగ్రత్త పడాలి. ధర్మశాస్త్రములో వ్రాయబడిన ప్రతిదీ కూడా చెయ్యటానికి మనము జాగ్రత్త పడాలి. ధర్మశాస్త్రాన్ని పాటించడానికి, వాక్యానుసారంగా జీవించటానికి మనము జాగ్రత్త పడమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము ధర్మశాస్త్రాన్ని బోధించే విషయంలో, ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో తప్పిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తామో మన ఆత్మీయ జీవితం అప్పుడు వర్ధిల్లుతున్నది. మన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతున్న ప్రకారం మనం అన్ని విషయంలో వర్ధిల్లుతామని భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడిన మాట, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దీవారాత్రమును దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకుంటావు, నీ ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లింప చేసుకుంటావు. అందుకే ఈ ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని దీవారాత్రమును మనం ధ్యానించాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు మనం ఎక్కడో తప్పిపోకుండా మన ఆత్మీయ జీవితము వర్ధిల్లుతున్నది. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, మన ఆత్మీయ జీవితాన్ని మనం వృద్ధి చేసుకోవాలంటే
వర్ధిల్లింప చేసుకోవాలంటే మనము ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించటం, వాక్యాన్ని ధ్యానించటం మరిచిపోకుండా దివారాత్రములు దాన్ని ధ్యానించమని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మనము వర్ధిల్లింప చేసుకుంటాం. మన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతున్నది. ఒక చెట్టుకు ఎప్పుడు నీరు పోస్తున్నాం అనుకోండి, ఆ చెట్టు ఏమవుతుంది? అప్పుడు వర్ధిల్లుతున్నది, బలాభివృద్ధి పొందుతున్నది. ఆ చెట్టుకు నీరు కరువైనప్పుడు ఆ చెట్టు ఏమైపోతుంది? అప్పుడు ఎండిపోతుంది, కాపు కాయకుండా వాడిపోతుంది. అందుకనే మన ఆత్మీయ జీవితానికి వాక్యం అనే నీరు ఎప్పుడైతే మనం పోసుకుంటామో, ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుంటామో, మన ఆత్మీయ జీవితము వర్ధిల్లుతున్నది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్నీ విషయములలో వర్ధిల్లుతావన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రతి విశ్వాసి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మీయ జీవితంలో వాక్యమైన నీరు పోసుకుని వర్ధిల్లింప చెయ్యబడునుగాక. ఆమేన్. అందుకే చూడండి, ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానించినప్పుడు మనమందరం కూడా వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. అప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం అన్ని విషయంలో వర్ధిల్లుతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ప్రతి క్రైస్తవుడు వర్ధిల్లుతాడు. కీర్తనలు 1 కీర్తనల 2వ వచనం నుంచి చదవండి. దేవుడు ఏ విధంగా వర్ధిల్లింప చేస్తున్నాడు అక్కడ రాయబడిన మాట. కీర్తన 1 కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దివారాత్రముడు దాన్ని ధ్యానించేటువంటి వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వృద్ధి పొందుతాడు, అభివృద్ధి పొందుతాడు. అందుకే ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ప్రతి క్రైస్తవుడు, వాక్యాన్ని చదివే ప్రతి క్రైస్తవుడు ఏనాడు కూడా తన జీవితంలో మోడుబారిపోడు, ఏనాడు కూడా తన జీవితంలో వాడిపోకుండా వృద్ధి పొందుతాడన్న భావాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు, వాక్యాన్ని చదివేవాడే ఆత్మీయ జీవితం వర్ధిల్లుతున్నది. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో నీవు వర్ధిల్లుతావు. ఏ మేలు కొదవై ఉండదు. నీకు ఏది కావాలనుకున్నా అది దేవుడు వృద్ధిపరుస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. మొదటిగా మనం ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందాలి. ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందినప్పుడే నువ్వు అనుకున్నవన్నీ కూడా దేవుడు ప్రసాదింపజేస్తాడు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, ధర్మశాస్త్రాన్ని చదువుతుండాలి, బోధిస్తూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన జీవితంలో మనము అన్ని విషయంలో వర్ధిల్లుతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే అక్కడ రాయబడిన మాట చూడండి, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చెయ్యున్నదంతయు సఫలమవుతున్నది. మనం చేసేది ప్రతిదీ కూడా సఫలం కావాలంటే, నెరవేర్చాలి అంటే, మనం అన్ని విషయంలో వర్ధిల్లాలంటే మొదటిగా మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి. ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే ధర్మశాస్త్రాన్ని చదవాలి, ధ్యానించాలి, వాటి ప్రకారంగా ప్రవర్తించాలి. అప్పుడు మనలో ఏ పాపము లేకుండా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాము. కాబట్టి మన ఆత్మీయ జీవితం దినదినము వృద్ధి పొందుతుంది, బలాభివృద్ధి పొందుతుంది. అప్పుడు అన్ని విషయంలో మనము వర్ధిల్లుతామన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతములు మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు అన్ని విషయంలో మనం వర్ధిల్లుతామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 26 5వ వచనం చూడండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించిన. రెండవది, నువ్వు దేవుని ఆశ్రయించాలి. మొదటిగా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. రెండవది, యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించేటువంటి వాడు, యెహోవా మీద తన మనసును ఆనుకున్నవాడు ఎలా ఉంటాడంటే, అక్కడ రాయబడిన మాట చూడండి కింద,
అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, నీ పొలం పని, నీ కూలి పని, నీ చదువులు, నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయాలంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడిగా ఉండాలి, ధర్మశాస్త్రాన్ని చదివేవారిగా ఉండాలి, ధర్మశాస్త్రాన్ని బోధించేవారిగా ఉండాలి. ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు యెహోవాను ఆశ్రయిస్తాడు. ఆశ్రయించిన వాడిని యెహోవా వర్ధిల్లింప చేస్తాడని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనమందరం కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం మానకూడదు, దేవుని ఆశ్రయించడం మానకూడదు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కంటే యెహోవా సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుని మీద ఆనుకొని ఆధారపడినట్లయితే యెహోవా మనను వృద్ధి చేస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించి ఉన్నాడు, అందుకే అతనిని దేవుడు వర్ధిల్లింప చేసెను అని రాయబడింది. చూడండి ఏ ఏ విషయాలలో అతడు వర్ధిల్లింప చేసుకుంటూ వచ్చాడో 8వ వచనం చూడండి. 8వ వచనం, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారని అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన గనక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మముల దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరిచెను. అదియుగాక షెఫెల ప్రదేశములను, మైదాన ప్రదేశములను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములను కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందును అతడు అపేక్ష గలవాడు గనక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి అని రాయబడింది. చూడండి ఎన్ని విషయాలలో దేవుడు ఉజ్జియను అభివృద్ధి పరుస్తూ వర్ధిల్లింప చేస్తూ ఉన్నాడు అంటే, అక్కడ రాయబడినటువంటి మాటను దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట వ్యవసాయ విషయంలో, పశువుల విషయంలో, పనివారి విషయంలో విస్తారముగా దేవుడు ఉజ్జియను వృద్ధి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మన చదువుల విషయంలో, పనుల విషయంలో, పశువుల విషయంలో, దేవుడు మన ఉద్యోగాల విషయాలలో దేవుడు అభివృద్ధి పరిచి వర్ధిల్లింప చేయాలి అంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించే బిడ్డలుగా ఉండాలి, దేవుని ఆశ్రయించే భక్తులుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మన పశువుల విషయంలో, నేల పంట విషయంలో, గర్భఫల విషయంలో, భూఫల విషయంలో దేవుడు వృద్ధి చేస్తాడనే భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా దేవుని సన్నిధానములోన వృద్ధి పొందాలంటే మన ఆత్మ వర్ధిల్లాలి. మొదటగా మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మన పొలం విషయంలో, పశువుల విషయంలో, మన చేతి పని విషయంలో వర్ధిల్లుతామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చెయ్యినదంతయు కూడా యెహోవా సఫలం చేస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో సౌఖ్యముగా వర్ధిల్లుతావు. ఆత్మీయంగా వర్ధిల్లకుండా మనం ఏ విషయంలో కూడా వర్ధిల్లమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే మన ఆత్మ వర్ధిల్లాలంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారిగా ఉండాలి, యెహోవాను ఆశ్రయించేవారిగా ఉండాలి. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడయుండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. చూడండి, యెహోవా ఏం చేస్తున్నాడంటే యోసేపునకు తోడై ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతాడు. యెహోవాను ఆశ్రయించేవాడు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతాడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ యెహోవాను ఆశ్రయిస్తావో అప్పుడు యెహోవా నీకు తోడై ఉంటాడు. చెట్టుకు మంచు ఉన్నట్లుగా యెహోవా
ప్రతి విశ్వాసికి తోడై ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే చెట్టుకు మంచు ఉంటుందో ఆ చెట్టు చిగురిస్తూ బలాభివృద్ధి పొందుతుంది. ప్రతి విశ్వాసి కూడా యోసేపులాగా దేవుడు తోడై ఉంటే, యోసేపుకు తోడైన దేవుడు నీకు తోడై ఉండాలంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుతామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు వర్ధిల్లుతున్నాడు అంటే అతడు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాడు, అతని ఆత్మ వర్ధిల్లుతున్నది. అతడు యెహోవాను ఆశ్రయించి ఉన్నాడు, అతని ఆత్మ వర్ధిల్లుతున్నది. యెహోవా అతనికి తోడై ఉన్నాడు, అతని ఆత్మ వర్ధిల్లుతున్నది. అతని ఆత్మ వర్ధిల్లుతున్నది కాబట్టి యోసేపును బట్టి ఫరో ఇంటిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. చూడండి, ఆ మాటకు రాయబడిన మాట చూడండి, 5వ వచనం చూడండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదనో ఉండెను. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం రాయబడిన మాట ఏమిటి? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా వర్ధిల్లుతావని రాయబడింది. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపును బట్టి ఫరో ఇంటిని పొలములోనేమి ఇంటిలోనేమి అతనికి కలిగిన సమస్తముని యెహోవా ఆశీర్వదించి వృద్ధి పొందింపచేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని సంగమ, మన కుటుంబంలో, మన సంఘములో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనను అన్ని విషయంలో ఆశీర్వదించాలన్నా, అన్ని విషయంలో వర్ధిల్లింప చేయాలన్నా మనం మొదటగా మన ఆత్మీయ జీవితాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. వృద్ధి కావాలంటే, మన ఆత్మీయ జీవితం వృద్ధి పొందాలంటే, మన ఆత్మీయ జీవితం మొదట ఉన్న స్థితి కంటే ఇప్పుడున్న స్థితి వర్ధిల్లాలి అంటే మన జీవితంలో మనం అందరం కూడా వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ, ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ, ధర్మశాస్త్రానుసారంగా జీవించమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అప్పుడే మనం అన్ని విషయంలో కూడా వర్ధిల్లుతామన్న భావాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి మాట, అదే ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 49వ వచనం చూడండి. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను, కొలుసుట అసాధ్యమయ్యను గనుక కొలుసుట మానివేసెను అని రాయబడి. ఎంతగా యోసేపుని బట్టి ఫరో ఇంటిని, ఐగుప్తును ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు చూడండి. కొలుసుటనే సాధ్యం కాలేదంట. కొలుసుట సాధ్యం కాలేదు కాబట్టి ఇతడు మానేశాడంటే కొలసటం. అంత విస్తారముగా పొలములో యోసేపుని బట్టి ఫరోను దేవుడు అభివృద్ధి పరిచినట్లుగా మనం చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితం వర్ధిల్లితే మన ఇల్లు, మన పొలం, మన సంఘం నానాటికి వృద్ధి పొంది వర్ధిల్లింప చేయబడునుగాక. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, అనుదినము దేవుని మందిరానికి రండి, ధర్మశాస్త్రాన్ని చదవండి, ధ్యానించండి, వర్ధిల్లండి. అప్పుడు మనము, మన కుటుంబం, మన సంఘం నానాటికి యోసేపును బట్టి ఫరో ఇంటిని, పొలమును ఆశీర్వదించిన రీతిగా నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించి వృద్ధిపరచునుగాక. ఆమేన్. చివరిగా చూడండి, మనం వృద్ధి పొందాలంటే దేవుని సన్నిధిలో ఏ విధమైన మాట రాయబడిందో 122వ కీర్తన 6వ వచనం ముగించబోతున్నాను. 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చెయ్యుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటను దేవుడు చాలా స్పష్టంగా రాస్తున్నటువంటి మాట. దేవుని మందిరమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. అందుకే మనము దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుని మందిరాన్ని రావటానికి మనం ఆసక్తిని కనపరుస్తాం, ఆశను చూపిస్తాం. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే కొరాహు కుమారుల వలె ఉంటారు. దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని మందిరాన్ని ఎప్పుడు చూడాలని,
దేవుని మందిరాన్ని ఎప్పుడు కనపడాలని, దేవుని మందిరంలో దేవుని ఎప్పుడు స్తుతించాలని కొరాహు కుమారుల వల్లే మనము ఆశపడి ఉంటాం. అప్పుడు దేవుని మందిరానికి వచ్చే ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి ఆత్మీయ జీవితం అనుదినము వర్ధిల్లుతున్నద భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మనమందరం కూడా యెరూషలేమును ప్రేమిస్తూ మనమందరం కూడా వర్ధిల్లేటువంటి భక్తులుగా, విశ్వాసులుగా భక్తి జీవితాన్ని కొనసాగించమని దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేమును ప్రేమించటం అంటే, దేవుని మందిరాన్ని ప్రేమించటం అంటే ఏంటి తెలుసా? దేవుని మందిరాన్ని విడవక అనుదినము దేవుని మందిరానికి రావటం. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం కాదు, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని తలుపులు తెరుస్తారు, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఎప్పుడు కనపడేదను, ఎప్పుడు దేవుని స్తుతించేదను, ఎప్పుడు దేవుని గణపరచేదనని ఆసక్తి కలిగి జీవించడమే దేవుని మందిరాన్ని ప్రేమించడం. అట్టి వాడు ఎన్నటికీ కూడా మోడుబారిపోకుండా ఎప్పటికీ కూడా అతడు జీవితంలో చిగురిస్తూనే ఉంటాడని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, అతడు చెయ్యునదంతయు కూడా సఫలమవుతుంది. అందుకే ఈ భక్తి జీవితంలో మనందరం కూడా దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. అందుకే అక్కడ రాయబడిన మాట, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని మందిరానికి వచ్చే ప్రతి మనిషి వర్ధిల్లుతాడు. నీటి కాలువలో ఉండేటువంటి చెట్టు ఏ విధంగా వర్ధిల్లుతున్నదో, దేవుని మందిరానికి వచ్చే వాక్యమైన నీరు ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి భక్తి జీవితంలో వర్ధిల్లింప చేయబడతాడన్న భావాన్ని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. అట్టి వర్ధిల్లుత కలిగి మనందరం కూడా భక్తి జీవితాన్ని కొనసాగించుకోమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. వర్ధిల్లిన తర్వాత చాలామంది పడిపోతుంటారు. వర్ధిల్లిన తర్వాత వారి ఆత్మీయ జీవితం పడిపోతుంటుంది. నేను ఇంకా అన్ని విషయంలో బాగున్నాను, అన్ని విషయంలో సౌఖ్యంగా ఉన్నాను, అన్ని విషయంలో సమృద్ధిగా ఉన్నాను, నాకేం కొదవలేదని పడిపోయే అవకాశం ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట చూడమాట, 2వ దినవృత్తాంతముల పుస్తకంలోనే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట. 26వ అధ్యాయం 16వ వచనం చూడండి. అతడు ఆశీర్వదించబడిన తర్వాత పడిపోయిన స్థితి అక్కడ రాయబడిన మాట. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహము చెయ్యగా, యాజకుడైన అజర్యయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియను ఎదిరించి, ఉజ్జియ యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. నీ దేవుడిని యెహోవా సన్నిధిని అది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియ ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌంద్రుడై యాజకులకు కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠ ప్రక్కన్నతడు నుండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను అని రాయబడింది. చూడండి, అతడు స్థిరపడిన తర్వాత అతని జీవితంలో ఏమొచ్చిందంట? గర్వం వచ్చింది. అందుకే నీ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుతున్నావు. వర్ధిల్లిన తర్వాత ఎక్కడ కూడా మన జీవితంలో గర్వం రాకుండా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, యెరూషలేమును ప్రేమించాలి, యెరూషలేమునగా దేవుని మందిరంలోనికి నడిపించబడే వారిగా ఉండాలి. అప్పుడే నీవన్ని విషయంలో సౌఖ్యముగా వర్ధిల్లుతావని దేవుడు మాట్లాడుతున్నాడు. వర్ధిల్లిన తర్వాత యెరూషలేమును ప్రేమించడం మానేస్తుంటారు. వర్ధిల్లిన తర్వాత ధర్మశాస్త్రాన్ని చదవటం, బోధించడం మానేస్తుంటారు. అందుకే ఉజ్జియ పడిపోయిన రీతిగా మనం పడిపోకుండా ఉండాలంటే మన మరణ దినము వరకు, జీవితాంతం వరకు ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, యెరూషలేమును ప్రేమిస్తూ, దేవుని సన్నిధిలో యెహోవాను ఆశ్రయిస్తూ, మన జీవితకాలం అంతా కూడా దేవుని ఆశ్రయిస్తూ, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ, దేవుని సన్నిధానములోన యెరూషలేమును ప్రేమిస్తూ, ఆయన సన్నిధికి నడిపించబడుతూ, అనుదినము మన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతూ, నిత్యము ఆయన సన్నిధిలో వర్ధిల్లింపబడేటువంటి భక్తి చెయ్యుదుముగాక. ఆమేన్. మోకరించండి,
తలలు వంచండి. అందుకే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతావని దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే, నీ ఆత్మీయ జీవితం బలాభివృద్ధి పొందాలంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, బోధించేవారిగా ఉండాలి. ఏనాడు కూడా ధర్మశాస్త్రం నుంచి తప్పిపోకుండా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ధర్మశాస్త్రాన్ని అనుసరించే విషయంలో తప్పిపోతున్నవేమో, జాగ్రత్త. నీ ఆత్మ మోడు బారిపోతుంది. నీ ఆత్మీయ జీవితం చిగురిస్తూనే ఉండాలి అంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. అప్పుడు నీటి కాలవల యోరున నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు 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 చెట్టు వలన వర్ధిల్లుతావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. యెహోవాను ఆశ్రయించినటువంటి వారిగా ఉండాలి. యెహోవాను ఆశ్రయించినటువంటి మనకు యోసేపుకు తోడైన దేవుడు మనకు తోడై ఉంటాడు. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నీకు నాకు దేవుడు తోడై ఉంటాడు. చెట్టుకు మంచు ఉంటేనే వృద్ధి పొందుతుంది. నీకు నాకు దేవుడు తోడై ఉంటేనే ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతావు, ఆత్మీయ జీవితంలో చిగురిస్తూనే ఉంటావు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమా ప్రియమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వదించబడిన తర్వాత, వర్ధిల్లింప చేయబడిన తర్వాత నీ జీవితంలో గర్వము ప్రారంభించబడుతుందంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించటం మానేశావు. నీ ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావు అంటే యెహోవాను ఆశ్రయించడం మానేశావు. నీ చేతి పని మీద ఆనుకుని ఉన్నావు, నీ కూలి పని మీద ఆధారపడి ఉన్నావు, నీ డబ్బు మీద, నీ పొలం మీద ఆధారపడి ఆశ్రయించి ఉన్నావు. అందుకే గర్వం వచ్చింది, అందుకే ఉజ్జియ పడిపోయాడు, కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. అమ్మా, నువ్వు యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతుంది నీ ఆత్మీయ జీవితం. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతున్న ప్రకారం నీవన్ని విషయంలో వర్ధిల్లుతావన్న భావాన్ని గుర్తించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి కాలపు ఆదివారపు ఆరాధనకు వచ్చిన దేవుని సంగమా, లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వింటున్న దేవుని జనాంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు సన్నిధిలో. చెట్టుకు మంచు ఉన్నంత కాలం అది వర్ధిల్లుతుంది. మంచు చెట్టును విడిచి వెళ్ళిపోతే ఆ చెట్టు ఏనాడు కూడా వృద్ధి పొందదు, చిగురించదన్న ఉద్దేశాన్ని గుర్తించమని దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుతారు. అనుదినము దేవుని మందిరానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ యెహోవాను ఆశ్రయించినట్లయితే నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతున్నది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లుతావన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనందరం కూడా ఏకీభవించుదాం. తండ్రి, మీ పాదములకు వందనాలయ్యా. మా అందరి ఎడల మీరెంతో నమ్మకస్తులుగా ఉన్నారు ప్రభా. తండ్రి, నిజంగా ప్రభా, మేము వర్ధిల్లాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. ఏ చేస్తే మేము వర్ధిల్లుతామో ప్రభా, మీరు ప్రభా లిఖింపజేసి మాకు అనుగ్రహించారు నాయన. ఈ రోజున మీరు మీ వాక్కును మాకు అనుగ్రహించినందుకే దేవా మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి,